హలో, అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో రకరకాల వ్యక్తులు పార్టీలు పెట్టారు. గతంలో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయిపోయారు. అయితే కొంతమంది కొంతకాలం నిలబడి కూడా సక్సెస్ రేటును సాధించి కూడా మరలా తిరిగి ఏదో పార్టీలో విలీనం చేసినటువంటి పరిస్థితులు మనం గతంలో చాలా చూసాం. అయితే ఇటీవల ఒక సెలబ్రిటీ గారు, అంటే అందరికీ తెలుసు, thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త పార్టీ పెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? గతంలో వాళ్ళ తాతయ్య గారు 82-83 సమయాల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు. అది అందరూ మనకు తెలిసిన విషయమే. అయితే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్కి స్థానం లేదు అనే విషయం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకు లేదనే కారణాలు కూడా ప్రత్యేకించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ తెలుసు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి పెద్ద కష్టమైతే ఏం కాదు, కానీ పెద్ద ఎన్టీఆర్ని ఉపయోగించుకుని వారి మనవడు కనుక ఆయన ఆ కష్టంతో పైకి వచ్చాడని చెప్పుకోవచ్చు. అయితే నేటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు ఒక సెలబ్రిటీ, పెద్ద స్టార్, తెలుగులో టాప్ 5 ఉన్నటువంటి హీరోస్లో ఎన్టీఆర్ ఉంటారు. ఇది సందేహం లేదు, అందరికి తెలిసిన విషయమే. సో ఆయన క్రేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది ప్రస్తుతానికి. అయితే ఇలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు పార్టీ పెడుతున్నారా? ఎంతవరకు నిజం? ఒకవేళ పార్టీ పెడితే అసలు ఎవరుంటారు ఈయనతోటి అనగానే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ గుర్తొచ్చే పేర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీళ్ళిద్దరి పేర్లు ఫస్ట్ గుర్తొస్తాయి. ఎన్టీఆర్కి పార్టీ పెట్టినా సినిమా తీసినా ఫస్ట్ వాళ్ళ పేర్లు అనేవి తెర మీదకనే ఆటోమేటిక్గా వస్తాయి. అయితే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం లేదు, అదేవిధంగా ఆయనకి ప్రాధాన్యత లేదు. గతంలో 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ని ప్రచార నిమిత్తం వాడుకొని తర్వాత వదిలేశారు. ఆ సమయంలో ఆయనకి యాక్సిడెంట్ జరగటం, కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాడు. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీలు ఎక్కడా కనిపించలేదు, ఏ కార్యక్రమాల్లో లేరు. లోకేష్ని తొక్కేస్తుంది ఎన్టీఆర్ఏనా అనే వాదన అయితే ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉంది. ఇది అందరికీ తెలుసు. లేదా వాళ్ళ స్వయంగా వాళ్ళ నాన్నగారి తమ్ముడైనటువంటి బాబాయ్ గారు అయినటువంటి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ని రానివ్వటం లేదా, చంద్రబాబు నాయుడు గారు రానివ్వట్లేదా, ఇట్లాగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటీవల పురంధేశ్వరి గారు వారి స్కూల్ని సైనిక్ స్కూల్గా మార్చి ఆ లోకేష్ గారు ప్రారంభించడానికి వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్కి ఆహ్వానం లేదు. సో ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంటే నిప్పు లేకుండా పొగరాటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా విషయం అయితే నడుస్తుంది. అయితే కొత్త పార్టీ పెడతారా, లేదా ఏదన్నా పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారా, లేకపోతే ఆ కొత్త పార్టీ ఏదైనా కావచ్చు దాన్ని వెనకుండా నడిపిస్తారా అనేది మాత్రం కొంచెం సస్పెన్స్. మొత్తానికి ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం అఫీషియల్గా ప్రకటించిన దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.